అంజయ్య గారి క్యాబినెట్లో నేను అగ్రికల్చర్ మినిస్టర్. నేను ఆయన తీసుకెళ్ళి పోలవరం ప్రాజెక్ట్ ఫౌండేషన్ వేయించాను. ఆఫీసర్స్ నాకు చెప్పారు 2,000 కోట్లు 3,000 కోట్లు అవుతుందని. ఈయన ఫౌండేషన్ వేస్తూ ఆయన పేరు నా పేరు కూడా రాయించాడు అగ్రికల్చర్ మినిస్టర్. అవి అలాగే ఉన్నాయి రాళ్ళు. ఎంత ఇచ్చారు అంజయ్య గారు ముఖ్యమంత్రి గారు? 20 లక్షలు ఇచ్చినా ఏమనుకున్నావు అన్నాడు. అంటే పాత లారీ ఏమైనా కొనుక్కోమని ఏమైనా ఇచ్చావా 20 లక్షలు? ఏంటి అన్నీ ఇన్ని వేల కోట్ల డబ్బు ఏంటి ప్రాజెక్టు, 20 లక్షల డబ్బు ఇవ్వటం ఏంటన్నా? నీకు తెలియలేదు, నేను ముఖ్యమంత్రి, నువ్వు మంత్రివి, నేను చెప్పినట్టు వినాలి, నువ్వు అదేంది అలా. అలాగేనా నువ్వు ముఖ్యమంత్రి, నాకు వద్దు, నీ ముఖ్యమంత్రి నువ్వే పెట్టుకో, వాళ్ళ ఆఫీసర్లు అలా చెప్తున్నారు కనుక మరి 2,000 కోట్లు అవుతుందని ఆ ప్రాజెక్ట్. 20 లక్షలు ఇచ్చానంటే మరి ఎట్లా వర్క్ అవుతుంది? ఆయన అంటే ఆయన 20 లక్షలు కేటాయించారు అప్పటికి. కష్టం కదా అని అన్నా. అంటే అదేలే పోదాం అన్నాను. హైదరాబాద్ వచ్చినాక ఇంకా 2 స్టోన్స్ వేయాలన్నాడు. ఏంటన్నా? ఒకటి రాయలసీమలోనూ ఒకటి తెలంగాణలో వేద్దాం, ఈ తగులు లేకుండా పోతాయి అని అన్నాడు. నేను రాని వాళ్ళని తీసుకుపోను. ఇంత అల్కా వ్యవహారాలు. సరే అది అయిపోయింది. అంజయ్ గారిని ఆమె ఈ చేష్టలన్నీ చూసి షీ హాస్ కమ్ టు ది కన్క్లూజన్ టు మూవ్ ఈ జంబో క్యాబినెట్. ఇది ఇందిరాగాంధీ గారు దీనికి ఎవరూ ప్రిపేర్ చేయాల, ఆమె మైండ్లోనే వచ్చింది. నరసింహారావు గారికి కనీసం ఇప్పుడన్నా మనకి ఇస్తుందేమో ఈయన పంపించేసి అని చెప్పని ఆయన కోరిక సావలా తికమకలు పెడుతూనే ఉన్నాడు. మొత్తానికి ఎట్లయితే ఈయనేం చెప్పాడు, సరే ఆయనకి ఇవ్వదని తెలిసిపోయినాక రెడ్డి కమ్మ అయితే బాగుంటుందమ్మా అని చెప్పని ఇద్దరు ఓట్లేస్తారు మనకి అని. భవనం జయప్రద గారు కమ్మ, భవనం వెంకటరామరెడ్డి గారు రెడ్డి. పైగా ఆయన శాసనసభ్యుడు కూడా కాదు, శాసనమండలి సభ్యుడు. ఎమ్మెల్సీ కూడా ఊరినే మేము చేసింది నామినేటెడ్ ఎమ్మెల్సీ. ఆయన మళ్ళీ ఏదో నియోజకవర్గం నుంచి గెలిచి వచ్చిన ఎమ్మెల్సీ కూడా కాదు, నామినేటెడ్ ఎమ్మెల్సీ. నెక్స్ట్ డే మేమంతా అక్కడ ఉండగానే ఆంధ్ర గెస్ట్ హౌస్లో ఇట్లా చూసింది, ఆయన కుంటుకుంటున్నాడు. ఎవరు? వెంకటరామ. ఏదో కాలు ఏమైందో ఏమిటో కుంటుకుంటున్నాడు. ఇలా చూసింది. ఇది కూడా ఫెయిల్యూర్ అని చెప్పి అనుకున్నారు ఆమె. నెక్స్ట్ మళ్ళీ విజయభాస్కర్. 6 నెలలే ఉన్నారు భవనం వెంకటరామరెడ్డి గారు, 6 నెలల కాలం. మళ్ళీ విజయభాస్కర్ కనుక ఇవన్నీ పెట్టుకున్నాక అప్పటికి కూడా విజయభాస్కర్ రెడ్డి గారిని పీఠం ఎక్కించే ముందు కూడా పరిశీలనలో మీరో మీ పేరు ప్రస్తావనలకు రాలేదా సార్? అంజయ్ టైంలో ఉంది, అప్పుడు ఉంది, తర్వాత రాలో. అప్పుడు బాగా వినిపించిన పేరు. అది ఏం చెప్పారంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెడ్డిలనే పెట్టాలా, రెడ్డిని పెడితేనే వస్తాడు అని మైండ్ మేకప్ చేసుకో, ఒక మైండ్ సెట్ క్రియేట్ అయ్యి ఉంది. చేశారు ఎవరన్నా ఆవిడని. కనుక దానికి రెండో విషయం లేదు. పైగా అంజయ్ గారి టైంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ వైజాగ్ ఆ కొండలన్నీ తిరిగి, ఆ తాండాలన్నీ తిరిగి అక్కడ ఏదో వాళ్ళకి కావాల్సిన అరకు, పాడేరు మొత్తం ఏజెన్సీ మొత్తం తిరిగి ఆ రాత్రి వచ్చి సత్యనారాయణ స్వామి వారి టెంపుల్ దగ్గర ఒక గెస్ట్ హౌస్ అన్నవరం వచ్చారు. అక్కడ పండుకుంటే పొద్దున్నే నాకు ఒక మిత్రుడు ఉన్నాడు కాకినాడలో. ఆయన ఫోన్ చేసి రామారావు గారు మిమ్మల్ని ఏదో చూస్తారట ఆయన అంటూనే ఉన్నాడు. ఈయన మెట్లు ఎక్కాడు. మీరు అంటుండగా రామారావు గారు మెట్లు ఎక్కుతున్నారు, గెస్ట్ హౌస్లో మెట్లు ఎక్కుతున్నారు. నేను గడ్డం కూడా చేసుకోవాలి. అప్పుడే లేచి రాత్రి అంతా బాగా బడగలేక ఉందా, కొండల్లో తిరగటం కష్టం కదా. సరే ఏంటండి మీరు నా దగ్గర ఏం పోర్ట్ఫోలియో లేదు, మీకు హెల్ప్ చేయడానికి ఏమిటన్నా? అదేం లేదు, మీరు మనవారు, చాలా బాగా చేస్తున్నారు, చూసి సంతోషించాను, అందుకని ఎక్స్ప్రెస్ చేయడానికి వచ్చాను. ఓహో చాలా ధన్యవాదాలండి, ఇవన్నీ మామూలు నడుస్తుండేది. మీరు మనవారు ఆయన డైరెక్ట్ అయిపోయారు రామారావు గారు మీతో. అప్పటికే తెలుసుకున్నాడు వీడు ఫలానా అని అనేది తెలుసు. ఎక్కడో ఎవరో చెప్తూ ఉంటారు, ఆయన ఎవరో నాకు తెలియదు, నిజంగా తెలియదు. నిజం గాడ్ ప్రామిస్, నేను ఎప్పుడూ ఆయన జన్మలో కలవలేదు. అప్పటివరకు కలవలేదని తెలుసు, వారు ఫలానా అని కూడా తెలియదు మీకు. సినిమాలు
సినిమాలు చూడరు మీరు? చూడను. మీకున్న ప్రాక్టీస్లో మీకు సినిమాలు చూసే ఎప్పుడూ లేదు. సమయం లేదు. ఎప్పుడు అయినప్పటికీ నేను ఏ రామారావు థియేటర్కి వెళ్ళి సినిమా ఎప్పుడూ చూడలేదు. చూడలేదు. అయినా రామారావు గారు ఫలానా మీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని మీకు తెలియదు? అలాంటి లేదు. లేదు. ఎందుకంటే ఇక్కడ నాగేశ్వరరావు గారు ఎదురుగా ఉంటారు కదా. ఎదురుగుండా అదే ఇల్లు. అవును. కానీ ఆయన నేను వస్తాను అని ఒకరోజు కబురు చేస్తే వద్దండి మీరు కబురు చేశారు నాగేశ్వరరావు గారు. ఆయనే వస్తూ ఉండేవాడు. నాగేశ్వరరావు గారు వచ్చేవారు. అయితే నాగేశ్వరరావు గారికి ఏంటంటే అప్పటికే జ్యోతిషాలు చూసుకుని ఆయన సినిమాలోనే రాణిస్తారు, ఇంకెక్కడ రాణించరని ఏదో చెప్పారని ఒకరోజు చెప్పాడు. బలమైన అభిప్రాయం ఇక నేను అసలు ఆ లైన్లోనే లేను అని నాగేశ్వరరావు గారు. సరే నేను ఈ అంజయ్య ఈ పని చేసేటప్పటికి నాకు కొంచెం మనస్సు వికటించి ఇవన్నీ రాసుకుని పెట్టుకుని ఈ ప్రియాంబుల్ అవన్నీ మీరు తయారు చేసి ఉంచుకున్నారు. ఆ అన్ని సమయంలో ప్రియాంబులేట్ లోపల మెటీరియల్ అంతా ఉంది మెటీరియల్. ఈ సమయంలో రామారావు గారు కలిశారు మిమ్మల్ని? లే చెప్పేదేనండి. చెంచు రామయ్య గారని ఆయన వియ్యంకుడు, దగ్గుబాటి చెంచురామయ్య గారు. ఆయన వెంకటేశ్వరరావు గారు తండ్రి గారు. ఆయన నాకు పిసిసి మెంబర్ అయిన, నేను పిసిసి మెంబర్ని ఒకప్పుడు, ఏఐసిసి మెంబర్ని కూడా నేను నిజలింగప్ప గారు ఉన్నప్పుడు. ఆయన నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి బాగున్నావు బ్రదర్ అది ఇది అంటే ఎప్పుడు ఫోన్ చేసేవాడు కాదు. ఫస్ట్ టైం ఆయన ఫోన్ చేశాడు. సరే బాగానే ఉన్నామండి, మీరు ఎట్లా ఉన్నారు? బావగారు మాట్లాడతాడట అన్నాడు. అని చెంచురామయ్య గారు. బావగారు ఎవడయ్యా నీకు అన్నాను. నాకు తెలియదుగా, అడాసిటీతో అన్నాను బావగారు ఎవడయ్యా నీకు అని. ఎవరో నాకు తెలియదు కదా, ఎవడయ్యా అన్నారు మీరు? ఎవడయ్యా అన్నాను. రామారావు గారు నాకు బావగారు. ఐసి అన్నాను. ఫోన్ పెట్టిపోయే టైంలో ఆయన ఫోన్ చేశాడు. రామారావు గారు, మీకు చాలా అన్యాయం జరిగింది, క్యాబినెట్లో రిజైన్ చేసి ఉన్నా కదా, చాలా అన్యాయం జరిగింది. ఆయనతో పరిచయం లేదుగా, ఒక్కసారి పరిచయం ప్లేన్లోనే. ఏంటండి ఇక్కడ మీరేం చేస్తూ ఉంటారు, మీ బిజినెస్ ఏంటి? అదే ఈ సినిమాలే షూటింగ్లు అయ్యి అని అన్నాడు. మీ ఇంటి వెనకాల కొండల్లో రేపు పొద్దున్నే షూటింగ్ ఉంది, రావచ్చునా అని అడిగాడు. ఇక్కడ జూబ్లీ హిల్స్. రావచ్చానికి ఎన్నింటికి వస్తారు అన్నాం. 4ంటికి అన్నాడు. లేదు 5, 6ంటికి వస్తే వాక్ చేస్తూ ఉంటాను, పెద్ద దొడ్డే ఉంది మాకు, రావచ్చు అన్న. ఇంతలోకి మా అత్తగారు అప్పుడు నా భార్య బతికున్నారు. సినిమా వాళ్ళు మన ఇంటికి రానియద్దు అన్నారు. అబ్జెక్షన్ చేసి, మీకు ఏదైనా ఉంటే బయట చూసుకోండి, సినిమా వాళ్ళు మన ఇంటికి రానియద్దు. అరే కమిటీ అనే పొరపాటు అయింది, మీరు మేడపైకి పోండి, అటెండర్ చేత ఇప్పించి పంపిస్తాను. వాళ్ళ మేడపైకి వెళ్ళిపోయారు. ఆయన వచ్చాడు 5ంటికి. పిల్లలు పెళ్ళిళ్ళు ఆయనే పిచ్చపట్టి మాట్లాడుకుని ఆ కాఫీ ఇప్పించి తాగి వచ్చారు. రామారావు గారు వచ్చారు. ఆ కాఫీ ఇప్పించినాక తాగి లేస్తుంటే నాకు అప్పటికి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఏదో రాజ్యసభకి ట్రై చేస్తున్నారని ఎవరో చెప్పారండి నాకు అని ఎన్టీఆర్ గారిని మీరు అడిగారు. అబ్బే అలాంటి ఆలోచనలే మాకు రావు. ఇప్పుడు షష్ఠి పూర్తయ్యే వరకు ఇంకొకటి సైడ్ ఆలోచనే లేదు మాకు, అలాంటిది ఎంటర్టైనే చెయ్యం అన్నాడు. సారీ అండి, ఎవరో చెప్తే నేను అన్నాను, తొందర మనిషిని, ఏమనుకోకండి, ఎవరో చెప్తే చెప్పాను, పోయారండి. అప్పటి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అల్లుడైపోయి క్యాబినెట్లో ఉన్నారు. ఉన్నాడు కానీ రామారావు గారు నాకు తెలియదు. మీకు తెలియదు? చంద్రబాబు గారు ఆయన అల్లుడు అనేది కూడా పెద్ద నాకు అంటే చూసాయి. నేను పెళ్ళికి వెళ్ళలా, నన్ను పిలవల అతను. చంద్రబాబు నాయుడు గారు పిలవల. క్యాబినెట్లో లేను కదా, అంజయ్ అప్పుడు క్యాబినెట్లో లేరు, రిజైన్ చేశాను. తర్వాత సరే నేను ఆయన పంపించేసి ఇంట్లో కూర్చొని నా కాగితాలు నేను 15 రోజులు 10 రోజులు అయినాక ఊటీ నుంచి ఫోన్ చేశాడు. అప్పుడు ఇవి లేవు, ఈ సెల్ ఫోన్లో లేవు, ల్యాండ్ లైన్కి ఫోన్ చేశాడు. బ్రదర్ మీరు ఏదో పార్టీ అన్నారు, ఎట్లా చేస్తారు, మీకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని అడగటం. ఇప్పుడు ఎందుకంటే అయినప్పుడు నేను ఎమ్మెల్యేనే కదా, బెజవాడ నుంచి ఎమ్మెల్యేని, మినిస్టర్ కూడా చేశాను కదా,
ఎందుకు మీకు ఆ విషయాలను ఊరినే మీరు ఏదో అన్నారు కదా అందుకనే ఫోన్ పెట్టి మళ్ళీ షూటింగ్కో దేనికో పోయాడు. మళ్ళీ 7 రోజులైనా మళ్ళీ ఫోన్ చేశాడు, మీకు ఎంత డబ్బు ఉంది, పార్టీకి ఎంత ఖర్చు అవుతుంది అని మళ్ళీ ఫోన్ చేశాడు. ఎందుకంటే ఆ విషయాలు మీకు ఫోన్లో ఈ విషయాలు మీతో షేర్ చేసుకుంటాను నేను సిద్ధంగా లేను అని మీరు నిర్మోహమాటంగా చెప్పారు. మీరు రావాలి, పార్టీలో చేరాలి అనుకుంటూ వచ్చి చేరండి, దానికేముంది, యువర్ వెల్కమ్. అంతేగాని ఈ విషయాలు ఎవరితోనూ నేను షేర్ చేయడానికి సిద్ధంగా లేను. ఫోను పెట్టేశారు మీరు. నాకు చెప్పకుండా, ఫోన్ చేయకుండా ఆయనందరికి ఆయన అక్కడ ఏమనుకున్నాడో, ఎవరితో సంప్రదించాడో మనకు తెలియదు. అక్కడి నుంచి మెడ్రాస్ వచ్చి భార్యకి చెప్పకుండా, పిల్లలకు చెప్పకుండా, ప్రొడ్యూసర్స్కి చెప్పకుండా, డైరెక్టర్స్ చెప్పకుండా ప్లేన్ ఎక్కి మన ఇంటికి వచ్చాడు. ఇక్కడికి డైరెక్ట్ మన నేను ఏరోడ్రోమ్కి వెళ్ళా, అతను రిసీవ్ చేసుకోవాలో నాకు తెలియదు. వారే వచ్చారు. వస్తూ ఇంట్లోకి ఎంటర్ అవుతూనే గడప దగ్గర మనకి ఎంతమంది రౌడీలు ఉన్నారు బ్రదర్ బెజార్లో అని అన్నాడు. దీనికి ఒక చిన్న యాడ్ చేయాలి. చెప్పండి. నేను రామారావు కలిసి పార్టీని ఇట్లా రామారావుని తీసుకొస్తున్నాను, రామారావుని గ్లామర్ కోసం పెడుతున్నాను అనేది ఏదో వాసన పెట్టాడు ఆ నెహ్రూ అనేవాడు, దేవినేని రాజశేఖర్ గారు. వాడు నేను బెజాడిపోతున్నప్పుడల్లా ఏరోడ్రోమ్కునే దిగితే ఏరోడ్రోమ్కి, లేకపోతే రైల్వే దీని దిగితే అక్కడికి వచ్చి జిందాబాదులు కొడుతూ ఉండేవాడు. దేవినేని రాజశేఖర్ గారు వాడు పిల్లగాడు జిందాబాదులు కొడుతూ, వాడి పేరు ఏంది జయప్రకాష్, వీళ్ళంతా. సరే వీడు ముందే అక్కడికి వెళ్ళి రౌడీలు కావాలి మనకి, నేను రౌడీలంతా ఉన్నారు నా దగ్గర, నీకు సప్లై చేస్తాను, నేను కాపాడుతానని ఏదో చెప్పుంటాడు. నాకు తెలియదు, మీకు తెలియదు. మెడ్రాస్ ముందే వెళ్ళి వాడు ఏదో చెప్పుంటాడు ఆయన, లేకపోతే రౌడీలు ఎంతమంది ఉన్నారని నన్ను అడగటం ఏంటి? డైరెక్ట్గా అడగారు రామారావు గారు. అడిగాడు, గడపలోనే అడిగాడు. రౌడీలు ఏంటి, వాళ్ళతో నాకేం పని, నేను అక్కడ మినిస్టర్ని, ఎప్పుడు నన్ను వాళ్ళు కలవలేదు, నేను వాళ్ళని పిలుచుకోలేదు, నాకేం అవసరం వాళ్ళతో, అలాంటి ఎంటర్టైన్ చేయనండి నేను. మామూలుగా మినిస్టర్ అంటే మినిస్టర్, ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే, అంతే కానీ ఈ రౌడీజం నాకేం సంబంధం లేదు. సరే ఆఫీసులో తీసుకెళ్ళారు, అంతా కూర్చున్నారు ఎమ్మెల్యేలు, ఎంపీ. నాకంటే 11 ఏళ్ళు పెద్దాడు రామారావు, 11 ఏళ్ళు పెద్దాడు. మన సాంప్రదాయం ప్రకారం ఏంటంటే మన ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే మన కుర్చీ వాళ్ళకి ఇచ్చి పక్కన కూర్చొని వేసుకుంటాం. మన గ్రామ వాతావరణం నుంచి వచ్చినవాడిని కనుక అది ఆ సంప్రదాయం ప్రకారం ఆయన అందరూ కూర్చోబెట్టి నా పక్కన కూర్చో. ఒక ఎమ్మెల్యే అన్నాడు, ఇప్పుడు ఆయనకు చేస్తావా ఏంటి, ఆయనకి ఏబిసిడి కూడా తెలియదు కదా, మా ప్రాణం పోతుంది, నువ్వు లేనిపో నీ చేతులు కాల్చుకుని మా చేతులు కాల్చుకోక అని చెప్పాను. అక్కడే ఆయన ఎదుటే అనేసాడు. ఎదుటే కాదులేవా, ఆయనకి 10 మంది పిల్లలు ఉన్నారు, గ్లామర్ ఉంది, జనం ఉన్నారు, మాట్లాడుకుందాంలే, నేను తొందరపడిపోహాడట, కన్క్లూడ్ కాబోహాడు అని చెప్పి టిఫిన్కి లేచాం. టిఫిన్ చేస్తున్నప్పుడు మధ్య నన్ను బ్రదర్ ఒక నిమిషం అని నా బెడ్రూమ్లోకి పిలిచాడు. ఆనుకునే ఉంది బెడ్రూమ్, పక్కగా తలుపు దగ్గర పిలిచి, నాకు ఏమీ అవసరం లేదు, గౌరవప్రదంగా చైర్మన్ చేస్తే నేను గౌరవం ఉంటా, అంతా నువ్వే చూసుకోవాలి, నాకేం తెలియదు అని రామారావు గారు అని చూద్దామని కుర్చీలో కూర్చోబెట్టేటప్పటికి అబ్జెక్షన్ వచ్చింది. అందరితో మాట్లాడాలి కదా, నేను ఒక్కడే కాదు కదా, నేను స్టీరింగ్ కమిటీ దీనికే కానీ మరి చాలామంది ఉన్నారు కదా, 2 నెలల నుంచి నడుస్తాయింది డిస్కషన్, మరి చూద్దామండి అని. అందులో పత్రికలు బయటికి పిలిచారు రామారావు గారిని. పిలిస్తే రావాడు, నాకేం తెలియదు, ఇది నాకు ఏబిసిడి కూడా తెలియదు, అంతా బ్రదర్ చూసుకోవాల్సిందే, ఆ చీఫ్ మినిస్టర్ ఏంటో అయ్యేంటో నాకు ఏమీ తెలియదు అని వాళ్ళతో ప్రెస్తో ఆలమందని మళ్ళేసుకొస్తాను నేను, ఆలమందని మళ్ళేసుకొచ్చే బాధ్యతే నాకు, మిగిలినవన్నీ ఆయన చూసుకోవాల్సిందే, నాకేం తెలియదు అని ప్రెస్ ముందు చెప్పాడు. సస్య ప్రెస్ వాళ్ళది రాయరు కనుక వాళ్ళు పిలిచి అడిగితే ఆయన చెప్పిన మాట రాయరు. సరే
చెంచు రామయ్య వచ్చాడు దగ్గుబాటి చెంచురామయ్య గారు తీసుకుపోవటానికి. బావగారిని తీసుకోవడం వియంకుడు కదా, వియ్యంకుడు. తీసుకుపోతున్నప్పుడు ఏదో కొంత మన ఇల్లు అది చూస్తే అతనికి ఏదో కన్నుగిట్టినట్టు ఉంది. చెంచురామయ్య గారికి కన్నుగిట్టి అంతా కరప్ట్ మనీ కరప్ట్ చేస్తాడు, ఈజ్ ఎ కరప్ట్ మ్యాన్ అని ఏదో చెప్పాడు అతను. మీరు న్యాయవాద వృత్తిలో సంపాదించిన సొమ్ముతో కట్టుకున్న ఇల్లు అని తెలియదు వారికి. ఏదో చెప్పాడు. అతను ఏమీ పెద్ద విన్నట్టు లేడు కానీ బట్ గ్రహించాడు. రామారావు గారు నెక్స్ట్ డే ఆ రోజే సాయంత్రం రామారావు అక్కడ ఉండగానే శాస్త్రి గారిని పంపించాడు. ఈనాడు శాస్త్రి గారు ఈనాడు ఆయన పంపించాడు. రామోజీ గారు అంతకుముందు నాతో చాలా స్నేహంగా ఉండేవాడు. చాలా. జర్మనీ బాన్ నుంచి నాకు ఫోన్ చేశాడు. నువ్వు ఎప్పుడవుతావా చీఫ్ మినిస్టర్, నీకున్న టాలెంట్స్ గట్టాగా అని చెప్పి అని మాట్లాడేవారు మీతో. అని ఫోన్ చేసి ఇంటికి వచ్చి ప్రజెంటేషన్లు తీసుకొచ్చి ఇచ్చేటాడు రామోజీరావు గారు. అలాంటి మనిషికి ఏమైందంటే చెన్నారెడ్డి గారు నేను పని చేసుకున్న టైంలో ఈయన వస్తే ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. చెన్నారెడ్డి గారు రామోజీరావు గారికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఈయన ఏదో ఆయన తిట్టాడు. చెన్నారెడ్డి గారు తిట్టారు. చెన్నారెడ్డి ఎందుకు తిట్టాడు అంటే శారదా ముఖర్జీ అని గవర్నర్ ఉండేది. ఆ అమ్మాయి ఈనాడు పేపర్ని బెజవాడ వెళ్ళి ఇనాగరేట్ చేశాడు వాళ్ళ బ్రాంచ్. చెన్నారెడ్డి గారికి ఏంటంటే నేను ముఖ్యమంత్రి నేను గవర్నర్ పిలుస్తావా అని ఏదో వాళ్ళకి ఏదో ఈగోలో చెన్నారెడ్డి గారు తిట్టుకున్నాడు. ఆయన తిట్టాడు. రామోజీరావు గారు తిట్టేశారు. ఆ తిట్టిన దాన్ని నేనున్నట్టుగా తిట్టేటప్పటికి వాడు హర్ట్ అయ్యాడు. మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోవడం నవ్వినందుకు అని మనకు సామెత కదా. అక్కడ మీ ముందు తిట్టేటప్పటికి అక్కడి నుంచి కొంచెం దూరంగా జరుగుతూ ఉన్నాడు. సరే నేను మామూలుగానే ఇంట్లో రామారావు నేను టిఫిన్ చేసి నాకు ఉంటే శాస్త్రి గారు వచ్చి మా బాస్ కొంచెం ఇంట్రొడ్యూస్ చేయి, రామారావు గారు తెలియదు, రామోజీకి మాట్లాడతాడట. సరే రామారావు గారిని పిలిచి నేను పత్రికలాడ కూడా మనకు అవసరము, ఆయన ఏదో మాట్లాడతానంటున్నాడు, ఆయనకి పేపర్లో ఇవి ఉన్నాయి, బాగానే సర్క్యులేషన్ ఉంది, ఏం మాట్లాడతాడో చూడండి, అందరితోనూ మనం కలవాలి వాళ్ళు వచ్చినప్పుడు, ఇన్హిబిషన్ మీరు సినిమాలో ఇన్హిబిషన్స్ అవి పెట్టుకోకూడదు అని చెప్తే ఫోన్ ఇచ్చారు. రామోజీకి ఫోన్ చేశాడు. సరే ఫోన్ ఆయనకి ఇచ్చారు, మాట్లాడారు. బాగా ఆయనకి అంతవరకు ఆయన ఎవరో తెలియదు, ఈయన ఎవరో తెలియదు. రామారావు గారు అసలు తెలియదు. ఆయన రామారావు గారికి అసలు రామోజీరావు గారితో అసలు నాలెడ్జే లేదు. లేదు పేపర్ ఉందని, ఆ పేపర్ ఇట్లా సర్క్యులేషన్ ఉందని ఏమీ తెలియదు. సరే నెక్స్ట్ డే ఇద్దరు ఆఫీసులో కూర్చుండగా రామోజీ మీ ఇద్దరు మా ఇంటికి టీకి రండి అని పిలిచాడు. కొంచెం ఒక నిమిషం ఆలోచన చేసినాను. సరే మంచిది, పోదాం ఇద్దరు వెళ్ళాం. మొదటిసారి కదా వెళ్ళినాక బాగా గుడి బాగానే ఉంది, ఏదో ఎవరి దాన్ని. రెండో రోజు మళ్ళీ రమ్మని చెప్పుకోవచ్చు. రెండో రోజు మూడో రోజు నన్ను అడిగాడు రామారావు, బ్రదర్ ఫోన్ వచ్చింది మళ్ళీ రమ్మంటున్నాడు ఏమిటి అని. వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకేను, వాళ్ళ పత్రికల వాళ్ళు స్నేహంగానే ఉండాలి మనం, కానీ వాళ్ళ ఇంటికి మరీ వెళితే కొంచెం మనకి గౌరవభంగం, ఆయనకి గౌరవభంగం, అది మంచిది కాదు, మరి ఎందుకు పిలిచాడు ఆయన, వెళితే మీరు ఎలాంటి నేను రానని అని మీరు చెప్పారు స్పష్టంగా రామారావు గారితో. నేను రాను, నేను ఐ విల్ ఫాలో ది కోడ్, అంతేగాని రానని చెప్పి ఇక అక్కడి నుంచి రోజు ఆయన్ని దోశలు పెట్టా, బూరెలు పెట్టా, గారెలు పెట్టా, ఇతనికి తిండి అలవాటు. రామారావు గారు భోజన ప్రియులు, మహా తిండిపోతు. గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో ఏదన్నా భోజనాలు అవి తయారు చేస్తారు కదా, అవి పిలిచినప్పుడు ముందే ఆయన పిఎల్ చేత కబురు చేసి ఇంత వెన్నపోస తెప్పించుకునేవాడు. వెన్నపోస తింటే పిచ్చి మనిషి అనుకునేవాడు. వెన్నపోస అంత గిన్నెలో పెట్టి చివరిలో ఒక స్పూన్ మిగిలినాక తిను బ్రదర్ నాకు ఇచ్చేవాడు గిన్నె. నాకు వెన్నపోస తినడం అలవాటు లేదయ్యా, నువ్వే తిన్నది కూడా అని చెప్పి ఆయనకి అప్పుడు చెప్పేవాడు. గారి కూడా వెనపూసలో నంచుకొని తినేవారు. చేత్తోనే తీసుకు తింటమే అతనికి వెనపూస. ఇది ఎందుకు నాకు బాగా గుర్తు. మేము టూర్ చేసేటప్పుడు అచ్చంగా ఓడాను, ఇతను వీక్నెస్ కనిపెట్టి అచ్చంగా క్యారేజీలో ఒక వెనపూస రోజు తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాడు. వాడి సీట్ ఇవ్వాల్సిందని కూర్చున్నాడు. వెన్నపూస పట్టుకొచ్చి ఎమ్మెల్యే సీట్ అడిగారు. ఇచ్చాము.
ఇక మరీ ఆయన పట్టుబడితే ఇచ్చామని మరి ఎవరు సార్ గుర్తున్నంతలో? బాగుంది పేరు చెప్తే. పర్వాలేదు సార్, ఇప్పుడు చెప్పచ్చు. రాజమండ్రి ఎమ్మెల్యే గోరట్ల బుచ్చయ్య చౌదరి గారా? రోజు అదే పని వాడికి. మేము ఎక్కడికి వెళ్ళి అనపోస్ క్యారియర్ తీసుకొచ్చాం. అదే వాడికి క్వాలిఫికేషన్. సరే ఆ డిస్కషన్ వచ్చినప్పుడు చెప్పాను, మరి తర్వాత చెప్పలేదు అనుకుంటామేమో. ఈ డజన్ బిలాంగ్ టు రాజమండ్రి, ఈ బిలాంగ్స్ టు గుంటూరు. అవును, గుంటూరు నుంచి మైగ్రేట్ అయ్యారు. అక్కడికి వచ్చి కాంట్రాక్టు కళ్ళు కాంట్రాక్ట్లో ఇది చేసుకున్నాడు. స్థానికులు యాక్సెప్ట్ చేస్తారో లేదో చూద్దాము, మాట్లాడదాంలే అని చెప్పాను. నేను అలా సాగతీస్తూ వచ్చాను. మరి ఎనపోస్ ఇన్ఫ్లుయెన్స్ కదా. సరే అలా అలా జరిగిపోయేది. అలా రామారావు గారు మాత్రం రామోజీరావు గారి ఇంటికి వెళ్ళి వస్తున్నారు రోజు. బాగా అక్కడ దద్దోజనం అది ఇది పెట్టి రోజు చెప్పి నా మీద ఇక అతనికి ఆ ఆక్రోశం అంతా తీర్చుకోవడానికి కావచ్చు, లేకపోతే నన్ను పక్కకు జరిపితే ఆ స్థానానికి అతను ఆక్యుపై చేయాలని కావచ్చు, లేకపోతే ఈ లోపల ఉపేందర్ని తీసుకొచ్చి పెట్టాడు కదా. మీరు ఢిల్లీ ఆగంతకుడు అన్నారు. మీరు నేను పేరు రాయలేదు. మీరు నా జీవిత ప్రస్థానం మీ ఆత్మకథలో మీరు ఎక్కడా మీరు పేరు కూడా ఉచ్చరించకూడదు. పర్వతనేని ఉపేంద్ర అన్న పేరే ఉచ్చరించాల. మీరు ఢిల్లీ ఆగంతకుడనే మీరు రాసుకొచ్చారు. అందులో అతన్ని పెట్టాలని కోరికతో మనం తప్పించడానికి అతని ప్లాన్ కావచ్చు. దాంతో దీనికి మూల కారకుడు రామారావు నేను విడిపోవడానికి ఆరంభంలో అతనే కారకుడు. రామోజీరావు ఎవ్వరూ కాదు, అతనికి కోరిక ఉంది. ఈ పార్టీ అతనే పెట్టాలని, ఈ పార్టీని అతనే నడపాలని, ఈ పేపర్తో నేను ఏదైనా చేయగలనని ఒక అహం ఏదో డెవలప్ అయింది రామోజీరావు గారు. ఎందుకంటే గెలిచి వచ్చినాక మేము అతను కూడా కష్టపడ్డాడు కదా, మనకు ఉపయోగపడ్డాడు కదా, రాజ్యసభ ఇద్దామని చెప్పి అనుకున్నాం. ఎవరికి? రామోజీరావు గారికి ఆఫర్ చేస్తే నాకు అంటే అంత క్రితం కేఎల్ఎన్ ప్రసాద్ గారు చేస్తున్నారు కాంగ్రెస్ హయాంలో. దానికి సంబంధం లేదు, కానీ ఒక అటువంటి సామ్యం కనిపిస్తోంది నాకు. కానీ ఇవ్వాలని అనుకున్నారు, కబురు చేశారు. వద్దన్నాడు. వాడికి అదెందుకు, నా ముఖ్యమంత్రే కావాలి వాడికి అన్నాడు రామోజీరావు. అప్పటికే రామారావు గారు అన్నాడు. అప్పటికే ఆయనకి గిలిగిలి బాగలేదు. అంటే ఆయన ఆంతర్యం ఈయనకి, ఈయన ఆంతర్యం ఆయనకి బాధపడింది అప్పటికే, ఇరువురికి అర్థమైంది. అందుకని చెప్పి నేను ఇక మాట్లాడలా. ఆయన పాపం ఏ బిళ్ళలు ప్రచార సామాగ్రి ఏదో తయారు, గుర్తుంది నాకు, బ్యాడ్జ్లు, ఐరన్ పోస్టర్స్, ఒక 20-30 వేలు ఏదో ఖర్చు పెట్టుకుని చేసి పెట్టినట్టున్నాడు. దాని చేత అతనికి ఏదైనా చేస్తే చేయొచ్చులే, రాజ్యసభ ఇవ్వండి అని చెప్పాను. నన్ను అడిగితే అతను వద్దన్నాడు. దాంతో ఇంతలోకి తాతారావు ఆ పేమెంట్ నేను చేస్తానులే, నాకు క్లయింట్స్ ఉన్నారు, కాంట్రాక్టర్స్, వాళ్ళ ద్వారా పే చేస్తాను ఎందుకు అని పే తాతారావు గారు పే చేయించి అక్కడికి అది సమస్యపోయింది. అంతటితో ఆగల. అతను యాంబిషన్ వేరు. రామోజీరావు అతని యాంబిషను వీలైతే నన్ను తోసేయటం, లేకపోతే ఇద్దరినీ కూడా మమ్మల్ని మట్టి కనిపించేసి అతను రావాలి, ఆయన దాన్ని ఆక్యుపై చేసేసుకోవాలి. అలాంటి భావాలు డెవలప్ అయినాయి ఆయనలో. అన్ఫార్చునేట్ దానికే పనిచేశాడు ఆయన. ఈ గజల మల్లారెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ద్వారా నా మీద చెన్నారెడ్డికే తొర్ర కొట్టాడు వీడు అని అట్లా రకరకాల రోజు ఆ సిట్టింగుల్లో వారికి రామారావు గారికి నూరిపోసారు. దాంట్లో ఓ రోజు గంగిరెద్దు బొమ్మేసి నేను తాడుపెట్టి నడుపుతున్నట్టు అట్లా వేస్తే రామారావు చుట్టుకుని ఓ రోజున ప్రెస్ అంతా వచ్చి నా దగ్గర కూర్చొని ఎట్టా ఉంది ఏమిటి బాగానే ఉందని చెప్పి, చక్కగా నడిపిస్తున్నాం తప్పే ఉందయ్యా అది ఇదంటే మాటల్లో పొరపాటుగా నేను పైలట్ కో పైలట్ తోలినట్టు తోలుతున్నాం లేదని చెప్పాను. అంటే అది తీసుకెళ్ళి ఈయన కో పైలట్ అట అని హెడ్లైన్స్ పెట్టి అది ఒక నానా అల్లరి చేసి రామారావుని రెచ్చగొట్టారు. అతను నన్నేం అడగల, కానీ ఇతను అటెంప్ట్స్ ఫ్రమ్ ది బిగినింగ్ రామోజీరావు అటెంప్ట్స్ వెడ్జి క్రియేట్ చేసి ఇతను పక్కకు దోసి అతని మనిషి ద్వారా తను రావటానికో, అతను పెద్దలను జలాయించడానికో, అతను అహం తీర్చుకోవడానికో ఏదో ఉంది అతనికి.
అది తీరటం లేదు. ఎందుకంటే మీరున్నారు అక్కడ, అదే నాకు ఒక చాణక్యుడు అన్నీ తెలిసినాడు అక్కడ ఉన్నాడు. వాడు ఉండగా మన మాట సాగవు, నడవదు, మన మాట అక్కడ ఎవరు ఖాతరు చేయరు. కనుక వాడు ఏదో ఒకటి చెప్తాడు, చెప్పేటప్పటికి ఈ మనిషి వెనక్కి వస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ RTV తెలుగు. Subscribe to RTV. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు RTV. Hey guys, subscribe to RTV Telugu.